నమస్కారం అండి. నేను రాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఉల్లిపాయ వెల్లుల్లి లేని క్యాబేజీ వేపుడు చూపిస్తున్నాను. ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి. ఈ నీళ్ళల్లో వేయటం వల్ల క్యాబేజీ తొందరగా మగ్గుతుంది. 2 పచ్చిమిరపకాయలను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేయాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టీ స్పూన్ల ధనియాలు వేయాలి. కొంచెం పచ్చి కొబ్బరిని సన్నని ముక్కలుగా కట్ చేసి వేయాలి. 5 లవంగాయలు, ఒక దాల్చిన చెక్క ముక్క వేసి నీళ్లు పోయకుండా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. జీలకర్ర చిటపటలాడేటప్పుడు క్యాబేజీ ముక్కలు వేసి కలపాలి. కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూను సాల్ట్ వేయాలి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. క్యాబేజీ మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసి బాగా కలపాలి. ఈ పచ్చి కొబ్బరి మసాలా వేయటం వల్ల క్యాబేజీ వేపుడు మంచి రుచిగా, మంచి వాసనతో ఉంటుంది అండి. మసాలాలోని పచ్చివాసన పోయేదాకా ఇంకో 2 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించాలి. ఇప్పుడు వేపుడు రెడీ అయ్యింది. కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుందాము. ఇది రైసు, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు ఫుడ్ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.